అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ ఇటు హనుమంతరావు కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులతో ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు మాజీ మంత్రి ఇటు విహెచ్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎంత వాళ్ళు ఏమంటా ఉన్నారు సార్ మీరు అధికారులను సంప్రదించినప్పుడు? చూడండి, అధికారులు కూడా మనుషులే. ఒక పక్క ఫైర్ ఇంజనీర్, ఇంకో పక్క పోలీసు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు అనేది తీసిన తర్వాత మాట్లాడతాం. జరిగింది ఇన్సిడెంట్ బ్యాడ్. ఏదైతే ఫర్నిచర్ షాప్లో ఏదైతే మెటీరియల్, కట్టెలు, కొమ్ములు అన్నీ ఉంటాయి, అందులో కొందరు పనిచేసే వాళ్ళు చనిపోయినారు అనేది 6-7 ఉన్నారని అంటున్నారు. ఎప్పుడైతే పూర్తిగా అయిన తర్వాత మాట్లాడాలి. ఇది జరిగింది ఇన్సిడెంట్ అనేది తర్వాత సంగతి. మొదలు మనం మనుషులను కాపాడడానికి పోలీసు కానీ ఫైర్ బ్రిగేడ్ కానీ ప్రయత్నం చేస్తారు. ప్రమాద బారిన పడిన వారికి గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ అవన్నీ తర్వాత తప్పనిసరిగా ఇస్తారు. చనిపోయిన వాళ్ళకి ఇయ్యరా కనుక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ తప్పనిసరిగా చనిపోయిన ఇప్పుడు మొదలైతే దయచేసి ఎవరు కూడా ఏ కామెంట్ చేయకుండా పోలీసు వాళ్ళు ఫైర్ బ్రిగేడ్ చేసేదాన్ని సహకరించమని కోరుతున్నా. అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తే లాభమైంది. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే చూసుకోవచ్చు సర్తాజ్. అయితే ఘటన జరిగిన కొద్దిసేపటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా సంబంధించినటువంటి ఘటనని ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. సో ఎంతమంది అనేది క్లారిటీ ఉందా? ఉన్న దాంట్లో 3 to 6 మెంబర్స్ ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. 2 చిన్నపిల్లలు, ఒక లేడీ, ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వారి తండ్రి. పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని కాపాడడానికి వేరే వాళ్ళు వెళ్ళిందని తెలుస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు సురక్షితంగా లోపల ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇప్పటికి కూడా లోపల ఉన్న ఆ పసిపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటికి రావాలనే నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ కానీ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇక్కడ ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేస్తున్నాము. కానీ ఫర్నిచర్ షాప్ అయ్యేసరికి ఫర్నిచర్ కూడా ఎక్కువ ఉండేసరికి పొగ ఒకటే ఎంట్రీ పాయింట్ ఉండేసరికి లోపలికి వెళ్ళడానికి ప్రొవిజన్ లేదు. ఇంకొక పాయింట్ పెడితే ఆక్సిజన్ వస్తే మంట కింద ఉందా, ఆరిపోయిందా, ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ తోటి మొత్తం ఫిల్అప్ చేసి ఏదైతే ఇంకొక 1-2 అవర్స్తో దీన్ని కంట్రోల్లో తెచ్చే ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ప్రజలకు కూడా నేను అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, డిపార్ట్మెంట్స్ వాళ్ళ పని చేస్తున్నాయి. సో ఇప్పుడు అది క్లారిటీ వచ్చే వరకు ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇది అయిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు బాధపడతారు. ఆ కోణంలో మనం మాట్లాడకుండా సురక్షితంగా రావాలని చెప్పి దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అంటే అన్న చాలా వరకు కూడా హైదరాబాద్లో సిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది వాస్తవమే. కానీ ఈ సందర్భంలో దానికి సంబంధించి ఇది అయిపోయినాక దానిపైన ఆల్రెడీ దీనికంటే ముందు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. సో ప్రజలు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మనం తీసుకోవాలి. ఇన్సిడెంట్ అయ్యేంత వరకు మనం చూస్తుంటే ఇన్సిడెంట్ అయిపోయినాక ముందు ఇన్సిడెంట్ కంప్లీట్ అయినాక తదుపరి ఎట్లా చేయాలి ఏందనేది 100% ముఖ్యమంత్రి గారు విల్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆన్ దట్ అండ్ విల్ టాక్. కానీ ఇప్పుడు మటుకు వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఫస్ట్ ప్రయారిటీ లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం కూడా ఆ దేవుణ్ణి లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మొబైల్స్ ఇంకా కాలేదు, మొబైల్స్ ఆఫ్ కాలేదంటే కాలేదంటే మంట వారి దాకా చేరుకోలేదు. కానీ పొగ వల్ల అన్కాన్షియస్ అయ్యి ఉంటారని చెప్పి భావిస్తున్నాం. బయటికి వాళ్ళు సురక్షితంగా రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తాం.